నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య మనం చూసుకుంటే కాల్పుల విరమణ ఒప్పందం, తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 14 రోజుల పాటు అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేయమని చెప్పేసి, ఇరాన్ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడి చేయమని చెప్పేసి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క ఒప్పందాన్ని మనం చూసుకుంటే అమెరికా ఉల్లంఘించింది, అలాగే ఇరాన్ కూడా ఉల్లంఘించింది అనమాట. అలాగే ఇరాన్ ఏం కోరుతూ ఉందంటే కానీ లెబనాన్ మీద దాడులు ఆపాలి, హిజ్బుల్లా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేయడం ఆపాలని చెప్పేసి ఇరాన్ తెలుపుతూ ఉంటే, లెబనాన్ను వదిలే ప్రసక్తే లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ పైన మాత్రమే మేము దాడి చేయమని పేర్కొన్నాము, లెబనాన్ మీద దాడి చేస్తూనే ఉంటాము, అందులో ఈ యొక్క కాల్పుల విరమణ వర్తించదని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారన్నమాట. ఇరాన్కు మరోసారి ట్రంప్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి, తప్పనిసరిగా హార్ముజ్ జలసంధిని తెరవాల్సిందే. ఒకవేళ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకుంటే మళ్ళీ యుద్ధం మొదలు పెడతామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. మేము చెప్పినట్టుగా కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి, లెబనాన్కు ఇరాన్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మేము కేవలం ఇరాన్ వరకు మాత్రమే ఒప్పుకున్నాము. లెబనాన్లోని హిజ్బుల్లా తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు కొనసాగిస్తాం, అది ఒక ప్రత్యక్షమైన ఘర్షణ అని చెప్పేసి వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇరాన్ కూడా తాత్కాలిక కాల్పుల విరమణకు కట్టుబడి ఉండకుంటే కానీ ఇరాన్ మీద మళ్ళీ యుద్ధం చేస్తాము. ఇప్పటికే మాకు సంబంధించిన యుద్ధ నౌకలు కానీ అలాగే యుద్ధ విమానాలు కానీ సైనికులు కానీ ఇరాన్ను చుట్టుముట్టి ఉన్నారని చెప్పేసి, నేను ఏ క్షణమైనా సరే ఆదేశాలు ఇస్తే దాడి చేస్తారని చెప్పేసి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.